దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారమ్మా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు. దేవుని ఆత్మను కలిగిన వాళ్ళు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటారు. ఒక దావీదు గారి వలె ప్రతిరోజు దేవుని యొక్క ఆత్మను కలిగిన వాళ్ళు ప్రతిరోజు కూడా సంఘ సహవాసంలో ఉంటారు. సంఘ సహవాసం తెలుసు కదా, ఉంటారు. నువ్వు ఆదివారమే కదన్నా మందిరం ఉండేది, సంఘ సహవాసం ఉండేది ఆదివారం మీద కాదు. అన్ని రోజులలో ఏముంటుంది? సంఘ సహవాసం ఉంటుంది. ఆదివారం అంతా సహవాసంలో కలిసి కూడుకుంటారు. ప్రతిరోజు నువ్వు సంఘ సహవాసంలో అంతగా భక్తులతో విశ్వాసులతో నువ్వు సహవాసంలో ఉండాలా. అపహాసకులతో, దుర్మార్గులతో, అవినీతి పరులతో నీకు సాంగత్యం ఎందుకు? నీ ఆత్మ అభివృద్ధి కావాలంటే, నువ్వు ఆత్మీయమైనటువంటి స్థితిలో అభివృద్ధి కావాలంటే నువ్వు ఎవరితో సహవాసంలో ఉండాలా? ఆత్మీయులతో సంఘ సహవాసంలో ఉండాలా. ఆత్మ, పరిశుద్ధాత్మ లేదంటే దేవుని ఆత్మ కలిగిన వారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు. దేవుని యొక్క పని అంటే వాళ్ళకి ఆసక్తి. దేవుని యొక్క క్రియలలో వాళ్ళు పాల్గొంటారు. దేవుని యొక్క పని లేకపోతే వాళ్ళు అసలు ఉండలేరు. ప్రేమైన దేవుని వల్ల దేవుని ఆత్మ కలిగినటువంటి వారు పరితపిస్తారు దేవుని కోసం. నేను స్తుతించాలా, నేను ఆరాధించాలా, నేను దేవుని మహిమపరచాలా, నేను దేవుని క్రియలు చేయాలా, నీతిగా బ్రతకాలా, విశ్వాసంగా బ్రతకాలా, దేవుని కోసం గొప్పగా బ్రతకాలా, నా సాక్ష్య జీవితాన్ని నేనేం చేయాలా? కాపాడుకోవాలా. అన్ని విధాలుగా ప్రయాసపడతారు ప్రేమైన దేవుని వల్లరా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు సువార్త ప్రకటించకుండా కూడా ఉండలేరు ప్రేమైన దేవుని వల్ల. అపోస్తల కార్యంలో చూడండి, ముగించేస్తా. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయము, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. అతడు మాట్లాడుట యందు, ఎవరి ఈయన అంటే స్తెఫను గారు, మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయేరి. ఆత్మను కలిగి ఉన్నటువంటి ఈయన వాక్యాన్ని ప్రకటించడానికి అసలు ఉండలేకపోయి వాక్యాన్ని ప్రకటించాడు. వాక్యాన్ని ప్రకటించినటువంటి ఈయనను ఏదో చేసేద్దామని వాళ్ళు అనుకున్నారు. ఆనాడు ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళు అయినా కూడా ఏమీ చెయ్యలేకపోయారు. అసలు ఆయనను ఎదురించలేకపోయారు. కారణం ఏదో తెలుసా? దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంది. దేవుని యొక్క ఆత్మ నీలో నాలో ఉంటే ఎవరు మనల్ని ఎదిరించలేరు. మనతో పోరాడి గెలవలేరు. మన దగ్గర నిలబడేటువంటి ఆ స్థాయి కూడా వాళ్ళకు ఉండదు. ఎప్పుడు? దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు